ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. 26వ శ్లోకం. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావని పాలసంగైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహస్మదీయైరపి యోధముఖ్యైః. 27వ శ్లోకం. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. భయంకరమైన కోరలు నిప్పులు కక్కేటట్లు ప్రళయాగ్ని మాదిరి మండుతున్న ముఖాన్ని చూసి ధైర్యం సన్నగిల్లి సుఖశాంతులు మంటగలిసి భయంతో వణికిపోతున్న అర్జునుడిని ఇంతలో మరొక దృశ్యం కనపడింది. వామ్మో అనుకుంటున్నాడు అర్జునుడు. ఆ దృశ్యం ఎలా ఉందంటే, సుయోధనుడు మొదలగు ధృతరాష్ట్రుని కుమారులు అందరూ క్యూ కట్టి ఆ విరాట్ స్వరూపం నోట్లోకి వెళుతున్నారు. ఆ వారితో పాటు ఎవరినైతే తాను చంపకూడదు, మహాపాపం అనుకుంటున్నాడో ఆ తాతగారు భీష్ముడు, గురువుగారు ద్రోణుడు కూడా కాలము అనే మండుతున్న ఆ నోట్లోకి వెళుతున్నారు. వారితో పాటు తన శత్రువు కర్ణుడు కూడా ఆ కాలాగ్నిలోకి వెళుతూ ఉండటం చూశాడు. అర్జునుడు వారే కాదు, యుద్ధం చేయటానికి వచ్చిన ఇరు సైన్యములలో ఉన్న సమస్త రాజులు, సైనికులు తెరుచుకుని ఉన్న ఆ విరాట్ స్వరూపంలో నోట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొంచెం పరిశీలనగా చూస్తే తమ పక్షాన ఉన్న రాజులు, తమ సేనాధిపతులు, సైనికులు కూడా అలా అలా ఆ విరాట్ స్వరూపం నోట్లో పడి నుగ్గు అవుతున్నారు. మరికొంతమంది ఆ విరాట్ స్వరూపం నోటిలోని కోరల మధ్య చిక్కుకొని వేళ్లాడుతున్నారు. వాళ్ళ శరీరాల లోపల తలలు బయటకు వేలాడుతున్నాయి. అంటే మరణయాతన అనుభవిస్తున్నారు. మనలో కూడా కొంతమంది సులభంగా చావరు, కోమాలో ఉంటారు, నరకయాతన అనుభవిస్తారు. గొంతులో గురగుర మాట రాదు, చెప్పాలనుకుంటారు చెప్పలేరు, కళ్ళు తేలేస్తుంటారు కానీ ప్రాణం పోదు. మృత్యువు కోరల్లో చిక్కుకొని వేలాడటం అంటే ఇదేనేమో ఆలోచించండి. ఆ విరాట్ స్వరూపం నోట్లో పడి అందరూ నుగ్గు అవుతున్నారు, మరణిస్తున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. కాలస్వరూపుడైన పరమాత్మకు అంతా వర్తమానమే. కాలమును లెక్కించే మనకు గడచిన కాలము, రాబోవు కాలము అంటూ ఉంటాయి. కాబట్టి మనకు భవిష్యత్తులో జరిగే సంఘటనలు కూడా పరమాత్మకు ఇప్పుడు జరుగుతున్నట్టు అనిపిస్తాయి. అందుకే అర్జునుడికి ఇంకాసేపట్లో మొదలు కాబోయే భారత యుద్ధంలో జరిగే మారణహోమం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. తాను చంపకపోయినా వీరంతా చస్తారు అన్న కృష్ణుడు చెప్పిన సత్యాన్ని కళ్ళారా చూస్తున్నాడు అర్జునుడు. రాబోయే కాలంలో భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు మొదల కురువీరులు కాలపురుషుడి నోట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఎవరూ శాశ్వతంగా ఈ లోకంలో నిలిచి ఉండరు. పోయేవారు పోతే గాని వచ్చేవారికి చోటు ఉండదు. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు అని తెలుసుకున్నాడు అర్జునుడు. అలాగే మనం కూడా ఈ కనపడేది అంతా నిజం కాదు, ఒకనాటికి నశించిపోయేదే. భార్య, సంతానము, బంధుమిత్రులు, సంపదలు నశించిపోయేవే అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని పరమాత్మ తన విశ్వరూపం ద్వారా ప్రకటిస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో కనపడే ప్రతి వస్తువు మార్పు చెందుతుంది, నశించిపోతుంది.
అని అనుకుంటే వాటి మీద అనవసరమైన ఆసక్తిని వదులుకుంటారు. ఎంతవరకు అవసరమో అంతవరకే ఆసక్తిని చూపిస్తూ మిగిలిన సమయాన్ని పరమపదం పొందటానికి వినియోగిస్తాము. అదే ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తుంది. అంటే దీని అర్థము రాబోయే కాలం తలుచుకొని ఇప్పటి నుంచి బయటపడి మంచం పట్టమని కాదు. ఈ దృశ్యమాన ప్రపంచం యొక్క అసలు నిజం తెలుసుకోవాలి. మన కళ్ళ ముందు అందరూ చనిపోతున్నా మనం మాత్రం శాశ్వతంగా ఉంటాము అనే భావన చాలామందికి ఉంటుంది. దానినే వదిలిపెట్టాలి. కనపడేదంతా నిజం అనుకునే అనవసరమైన అపోహలు, అనురాగాలు, రాగద్వేషాలు పెంచుకోవద్దని బోధిస్తున్నాడు పరమాత్మ. ఈ యుద్ధం చేస్తే తాత, తండ్రులు, అన్నదమ్ములు, గురువులు, బంధువులు అందరూ చనిపోతారు. ఈ యుద్ధం లేకపోతే వాళ్ళంతా బతికి ఉంటారు అనే భావన అర్జునుడిలో ఉంది. కానీ తాను ఎవరినైతే చంపకూడదు అని అనుకుంటున్నాడో వారందరూ కాలము అనే భయంకరమైన నోట్లోకి వెళ్ళిపోవటం, కూరల మధ్య నలిగిపోవటం చూసి తట్టుకోలేకపోయాడు అర్జునుడు. అందుకే అర్జునుడికి భయంతో శరీరం కంపించింది. ఇదంతా అర్జునుడి అవగాహన లోపం. మనలో కూడా ఈ అవగాహన లేకపోవటం వలననే మనకందరికీ మరణం అంటే భయం. కేవలం జరిగేదాన్ని మాత్రమే చూస్తూ భవిష్యత్తు మీదే ఆశలు పెంచుకోవటం అజ్ఞానుల లక్షణం. జరిగిన దానిని, జరగబోయే దానిని సమానంగా చూడగలగటమే జ్ఞాన దృష్టి. మన ఎదురుగా అందరూ చనిపోతున్నా మనం మాత్రం శాశ్వతంగా ఉండాలనుకోవటం అవివేకం. అందరూ ఒకనాటికి పోయేవాళ్ళమే అని మరణాన్ని కూడా సంతోషంగా ఆహ్వానించటం వివేకుల లక్షణం. ఎప్పుడో వచ్చే మరణానికి భయపడకుండా అప్పటిదాకా అనునిత్యం భగవంతుని సేవలో గడపటం, నిష్కామ కర్మలు చేయటం, సమాజ సేవ చేయటం, ఇతరులకు చేతనైనంత ఉపకారం చెయ్యటం విఘ్నుల లక్షణం. హరే కృష్ణ.